హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ నేను బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1/2 కేజీ బీరకాయలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలి. 2 టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అవి హీట్ అయ్యాక తాలింపు గింజలు మరియు జీలకర్ర వేసి వేగనివ్వాలి. అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ ముక్కలను బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి. తిప్పుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇంకా మగ్గాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూపిస్తున్నాను. ఇలా మగ్గినాక మొత్తం ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయాక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పుకొని బాగా తిప్పుకోవాలి ముక్కలకు పట్టే విధంగా. తిప్పుకొని మూత పెట్టుకుంటే మళ్ళీ ఒక 5 నిమిషాలకి ఇలా అవుతుంది. ఇలా అయ్యాక మళ్ళీ తిప్పుకొని బాగా తిప్పుకోవాలి అడుగు అనేది అంటకుండా. అందులో పావు టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని తిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేస్తే అయిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో కర్రీ. చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా సింపుల్గా టేస్టీగా వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్. ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.